అది ఓ మత్స్యకార గ్రామం. ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల వారంతా సముద్రం పైన ఆధారపడి జీవిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం ఆ గ్రామానికి ఓ రొయ్యల కంపెనీ వచ్చింది. దీంతో అక్కడ యువతకి ఉపాధి లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ వారి ఆశలు అంచనాల్ని తలకిందులు చేశాయి. రొయ్యల కంపెనీతో వచ్చిన సమస్యలేంటి, ఇబ్బంది పడుతున్న ఊళ్ళేంటి, జనం ఏమంటున్నారు, గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. డి మత్స్యలేశం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఓ గ్రామం. ఈ గ్రామంతో పాటు మరో చుట్టుపక్కల ఉండే మరో 4 గ్రామాలన్నీ కలిపి ఓ పంచాయతీగా ఏర్పడ్డాయి. ఈ 5 గ్రామాల్లో ఉండే ప్రజలు ఎక్కువ మంది సముద్రం పైన ఆధారపడిన వాళ్ళే. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మత్స్యకారులే. కష్టపడి ఏదో ఒక రకంగా తన పిల్లలను కూడా ఏదో ఒక రకంగా పెంచి పోషించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఉండేవారు. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఓ రొయ్యల కంపెనీ ఈ గ్రామాలకి, ఈ 4 గ్రామాలకి శాపంగా మారింది. ఆ కంపెనీ వలన వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనేది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. 30 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని డి మత్స్యలేశం గ్రామంలో మైసాకి బయో మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రొయ్యల కంపెనీ ఏర్పాటైంది. ఆ కంపెనీలో రొయ్యల పెంపకానికి వాడే కెమికల్స్ కారణంగా ఆ ప్రాంతం మొత్తం కాలుష్యం అవుతుందని ఆరోపణలు ఉన్నాయి. రొయ్యలు పెంచేందుకు వాడుతున్న నీటిని గ్రౌండ్లోకి విడుదల చేయడంతో భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. దీంతో 5 గ్రామాలకు సరైన తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు, ఆపై అనారోగ్యాల బారిన పడుతున్న పరిస్థితి. వైశాఖి బయో మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఈ రొయ్యల కంపెనీ ఏదైతే ఉందో, ఈ రొయ్యల కంపెనీ కారణంగానే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కంపెనీలో రొయ్యలు అనేవి తయారవుతాయి. గుడ్లను పొదిగించి రొయ్యలు తయారు చేస్తారు. సుమారుగా 35 సంవత్సరాల క్రితం ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. సుమారుగా ఒక 30 ఎకరాల్లో ఈ కంపెనీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే మొదట్లో చూసుకున్నట్టయితే ఈ కొన్ని రొయ్యలు చెరువుల్లాగా తవ్వి అందులో గుడ్లు వేసి పొదిగించి రొయ్యలు తయారు చేసేటటువంటి పరిస్థితి ఉండేది. అందులో కెమికల్స్ కలపడం కారణంగా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, రొయ్యలు పెరిగిన తర్వాత ఆ రొయ్యలను బయటకు తీసి, ఆ ప్రోడక్ట్ని బయటకు తీసి ఆ వాటర్ని, ఆ చెరువుల్లో ఉండేటటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అలా గ్రౌండ్ లెవెల్లో కలిసిపోయి కింద ఉండేటటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వాటర్ పొల్యూట్ అయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కంపెనీ కొంచెం డెవలప్ అయ్యే కొద్దీ ఇప్పుడు అలా రొయ్యలు చెరువులు కాకుండా లోపల తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలి అంటే మిషనరీ కూడా పెరగడం కారణంగా, కంపెనీ అభివృద్ధి చెందిన కారణంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక షెడ్లు ఏర్పాటు చేసి ఈ రొయ్యలను తయారు చేస్తున్నారు. ఈ రొయ్యలను తయారు చేసే క్రమంలో అందులో కెమికల్స్ కూడా యూజ్ చేసి ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్ వాటర్ని అనేది మళ్ళీ గ్రౌండ్ లెవెల్లోకే విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కంపెనీ డెవలప్ కాకముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే దీని నుంచి వచ్చేటటువంటి పొల్యూటెడ్ వాటర్ ఏదైతే ఉందో ఆ పొల్యూటెడ్ వాటర్ మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లోకి విడిచిపెట్టినటువంటి పరిస్థితి. ఓవరాల్గా దీని కారణంగా ఏంటంటే ఈ చుట్టుపక్కల 5 గ్రామాల్లో, ఈ డి మత్స్యలేశం పంచాయతీకి పరిధిలోని ఏ గ్రామాలు అయితే ఉన్నాయో ఆ 5 గ్రామాల్లో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకుంటే అయితే ఇదంతా ఒక పక్క అయితే, రెండో పక్క ఇక్కడ చూసుకుంటే ఒక 300 నుంచి 400 మందికి ఉపాధి కూడా లభిస్తుందని చెప్తున్నారు. అయితే ఉపాధి లభిస్తుంది అనే కారణంగా ఇంతమందికి మొత్తం 4-5 గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలకు కనీసం తాగడానికి కూడా వాటర్ లేకుండా ఇబ్బందికి గురి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే నిజానికి ఈ కంపెనీ పరిస్థితి ఇలా ఉంటే, ఈ కంపెనీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఆ ఆరోగ్య సమస్యలని కంపెనీ దృష్టికి ఏమైనా సరే తీసుకొని వెళ్ళారా, లేదు అంటే ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళారా, అలా దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత కంపెనీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఎలా రెస్పాండ్ అయింది, వీళ్ళకి కావాల్సిన వాటర్ కావచ్చు, లేదంటే మిగతావి ఇక్కడ ఏవైతే లోపం ఏర్పడుతుందో వాటన్నింటినీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రొయ్యల కంపెనీ కారణంగా కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, చర్మ వ్యాధుల సమస్య ఉందంటున్నారు గ్రామస్తులు. గ్రౌండ్ వాటర్ పూర్తిగా కాలుష్యం కావడమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి రియాక్షన్ లేదంటున్నారు.
ఈ వైశాఖి బయో మెరైన్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ కారణంగా చాలామంది గ్రామస్తులందరూ ఈ పక్కన ఉన్నటువంటి పంచాయతీలో ఉండేటటువంటి 4-5 గ్రామాల ప్రజలు అనేవాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, లేకపోతే ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది మనతో ఉన్న గ్రామస్తులను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ కంపెనీ మూలంగా మీ గ్రామాలకి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? ఈ వైశాఖ బయోమెరైన్ విడిచిపెట్టే వాటర్ వల్ల ఫస్ట్ ఆర్థిక ఇబ్బందులు. ఎలాగంటే వాళ్ళు ఈటీ ప్లాంట్ లేకుండా వాటర్ని విడిచిపెట్టడం వల్ల సముద్ర జలాల్లో ఆ యొక్క వాటర్ చేరి సముద్ర నీరు కాలేసిపోవడం వల్ల మత్స్య సంపద చనిపోతుంది. అలా మత్స్య సంపద చనిపోవడం వల్ల చేపలు లేకపోవడం వల్ల అందరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రెండవ ప్రశ్నగా తీసుకుంటే ఆ యొక్క వాటర్ భూగర్భ జలాలలో కలిసిపోయి గతంలో 2016లో ఆ వాటర్ భూగర్భ కలిసిపోయిన తర్వాత ఆ యొక్క వాటర్ని టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ చేస్తే 22 బోర్లలో 18 బోర్లు వైశాఖ బయోమెరైన్ విడిచిపెట్టే నీరు వల్లే కాలుష్యం అయిపోయిందని అప్పట్లో డాక్టర్లు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ రోజు ఫ్యాక్టరీ వాళ్ళతో ప్రజలందరూ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోయి ఆందోళన చేపడితే శ్రీకాకుళం కలెక్టర్ గారు 3 నెలల్లో యాక్సిడెంట్ కూడా ఆపడం జరిగింది. ఇప్పుడు గ్రామాల్లో ఉన్న ఏదైతే భూగర్భ జమించే వాటర్ని ప్రజలు తీసుకుంటున్నారో దానివల్ల కిడ్నీ వ్యాధులు, చర్మం మీద బొల్లు మచ్చలు, అంటే ఒక మనిషి కాలిపోతే ఎలాగుంటాడో అలా కాలిపోయినట్లు ఆ శరీరం మొత్తం కనిపించే స్థానికులు మా పంచాయతీలో చాలామంది ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే క్యాన్సర్, అదేవిధంగా తీసుకుంటే ఐస్ ప్రాబ్లమ్స్, ఈ యొక్క వాటర్ తాగడం వల్ల అనేక సమస్యలని గురయ్యి వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. వీటిని ప్రభుత్వం ఆలోచించి ఏదైతే వైశాఖ బయోమెరైన్ ఆచరణ ఉందో దాని యొక్క పరికరాలన్నీ ఈటీ ప్లాంట్ ద్వారా సముద్రంలో విడిచిపెట్టినట్లయితే ఆ వేస్ట్ వాటర్ కూడా అది మళ్ళీ క్లీన్ చేసుకునే శుభ్రత ఉంటుంది. ఇలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే భూగర్భ జలాల్లో నీరు కలిసిపోయి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ వ్యాధిగ్రస్తులు అయిపోతున్నారు. ఒక పక్క సముద్రంలో చేరిపోయిన మత్స్య సంపద నశించిపోతుంది. ఇక్కడ మత్స్య సంపద నశించిపోయిన తర్వాత గుజరాత్, కేరళ వంటి ప్రాంతాలకు వలస వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అది ప్రభుత్వాలు ఆలోచించి ఏదైతే సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. శ్రీకాకుళంలో ఉద్దానం అనేది ఒక శాపంగా చెప్పొచ్చు. అలాంటి ఉద్దానం లాంటి మరో ప్రాంతం అనేది ఇక్కడ తయారవుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆరోగ్య సమస్యలే కాదు, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో మొదట్లో ఈ భూగర్భ జలాల్లోకి వెళ్ళిపోవడం కారణంగా, ఆ వాటర్ తాగడం కారణంగా ఇక్కడ గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారు. అదే వేస్టేజ్ని మళ్ళీ సముద్రంలో కలపడం కారణంగా మత్స్య సంపద కూడా మృతి చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సరైన పరిష్కారం చూపించాలని కూడా ఇక్కడ గ్రామస్తులు కోరుతున్నారు. చిత్రం ఏంటంటే గ్రామంలో భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్యమయ్యాయని అధికారులే ప్రకటన చేసి ఊర్లో ఉన్న బోరు బావులన్నింటినీ సీజ్ చేశారు. ఆ నీటిని తాగితే వ్యాధుల బారిన పడతారని వార్నింగ్ ఇచ్చారు. అయితే గ్రామస్తులకు తాగునీటి కోసం ఈ రొయ్యల కంపెనీ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. కానీ అవన్నీ నిరుపయోగంగానే పడి ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ని ప్యూరిఫై చేసినా సరే కాలుష్యం మాత్రం పోవట్లేదంటున్నారు. అందుకే బయటి ఊళ్ళ నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ రొయ్యల కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ కారణంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రధానంగా ఈ చర్మ వ్యాధులు కావచ్చు, లేదంటే కిడ్నీ సమస్యలు కావచ్చు, లివర్ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పి మనతో ఇప్పుడే గ్రామస్తులందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే మరి దానికి గ్రౌండ్ లెవెల్ వాటర్ తాగడానికి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఆ కంపెనీ ఎలాంటి ఆల్టర్నేటివ్స్ చూపించింది, ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ ఎలా పొల్యూట్ అయ్యింది అని మనతో మాట్లాడడానికి ఒక యువకుడు ఉన్నాడు, తనతో మాట్లాడదాం. అన్న చెప్పన్న, అసలు గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయ్యిందనే విషయాన్ని, అసలు గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవ్వడం కారణంగానే ఈ చర్మ వ్యాధులు ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి మీకు ఎవరైనా డాక్టర్లు కానీ అధికారులు కానీ ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరేమైనా అపోహపడుతున్నారా? లేదు, ఇంతకుముందు కూడా డాక్టర్లు కూడా చెప్పారు. అపోహట్లేదు, డాక్టర్లు కూడా పొల్యూషన్ వల్లే వస్తుందని. కిడ్నీ వ్యాధులు, చర్మ వ్యాధులు, లివర్ ప్రాబ్లం బోల్డ్ ఉన్నాయి. డాక్టర్లు చెప్పింది మనం చెప్పింది కాదు. దీని మీద ఇంతకుముందు కూడా ఫైల్ ఉంది. చాలా వరకు 2004లో కానీ 2005లో కానీ జరగడం జరిగింది వాటర్ వల్ల. ఈ వాటర్ని మనం ఇప్పుడు వాటర్ యాక్సిడెంట్ అయితే పెట్టారు వాటర్ ప్లాంట్లో, దాన్ని మెయింటైన్ చేయట్లేదు. ఇంతకుముందు మీ ఊర్లో పంచాయతీకి సంబంధించినటువంటి బోర్లు కానీ ఏమైనా ఉండడం కానీ అవి పొల్యూట్ అయ్యాయి అని చెప్పేసి కానీ అధికారులు ఏమైనా సరే స్పష్టంగా చెప్పారా? 6 బోర్లు పొల్యూట్ అయిపోయాయండి. దానికి అధికారులు కూడా సీల్ వేస్తుంది దీన్ని వాడొద్దు, ఈ వాటర్ తాగితే మీకు ఆరోగ్యం బాగుండదని చెప్పారు ముందుకుంటే. దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే దీన్ని మనకు యాజమాన్యం అనేది ఏంటంటే దీన్ని మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయాలి, వాటర్ని చేస్తూ ప్రజలకు ఇచ్చేలా చేయాలి. ఇంతవరకు
ఈ వాటర్ ప్లాంట్ కట్టారు కానీ దాని మీద మెయింటైన్ చేయట్లేదు. దీనివల్ల వాటర్ కూడా ప్రజలకు చాలా ఇబ్బంది పడిపోతుందని చెప్పిన వల్ల. మరి ఇప్పుడు కంపెనీకి కావాల్సినటువంటి ప్యూర్ వాటర్ ఉందంటే ఆ కంపెనీ ఆ వాటర్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు వాళ్ళు? ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు అబౌవ్ ఉంటుంది, అక్కడ నుండి వాటర్ తెచ్చుకుంటారు. వాళ్ళకి కావాల్సిన వాటర్. మరి అదే వాటర్ని మీకు కూడా సప్లై చేయాలని చెప్పేసి మీరు ఏమైనా అడిగే ప్రయత్నం చేశారా? చేయడం జరిగింది కానీ ఆయన పెద్దగా స్పందించట్లేదు దాని మీద. ఆయన ఏదో చెప్తాడు తప్ప స్పందించట్లేదు. మరి మీకు కావాల్సినటువంటి వాటర్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? మేము ప్రైవేట్ కొనుక్కుంటున్నాం. పక్కనే ఒక ఆయన వాటర్ ప్లాంట్ ఉంటే ఆయన దగ్గర నుండి కొనుక్కుంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఊర్లో ప్రతి ఇంటికి మోటార్లు తీసుకునేటటువంటి ఉంటుంది, ఇంట్లో మోటార్లు ఉంటాయి కదా, ఆ వాటర్ మరి మీరు ఎలా యూజ్ చేస్తున్నారు? ఓన్ బోర్లు ఉన్న వాళ్ళకి కూడా అది ఓన్లీ మన బట్టలు ఉతకడానికి స్నానం చేయడం తప్ప నేను పని చేయదు. అది కూడా మనం కావాల్సింది అలా ఉన్నాం. పక్కన వాటర్ తెచ్చుకోవడం, ఈ ఊర్లో వాటర్ కానీ ఏమైనా తాగినా చేసినా వ్యాధులకు గురైపోవడం, చర్మ వ్యాధులు, అలాగే కిడ్నీ పేషెంట్లు ఉన్నాయి, ఇవన్నీ దారుణంగా వచ్చేస్తాయని బయట నుండి వాటర్ తెచ్చుకుంటాం మేము. కొందరు కొద్దిగా బొల్లి మంత్రి అయితే శ్రవకాలను తెచ్చుకుంటారు, లేదా లోకల్గా ఉన్న వాటర్ ప్లాంట్ తెచ్చుకుంటారు తప్ప ఇక్కడ నుండి చాలా తాగట్లేదు. ఇది ఏదైతే ఇక్కడ వాటర్ ప్లాంట్ మనం చూస్తున్నాం, ఇక్కడ వైశాఖి ఫౌండేషన్ పేరుతో ఇక్కడ వాటర్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు ఇక్కడే పంచాయతీకి సంబంధించినటువంటి బోరు ఉండేదని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఆ వాటర్ అనేది యూజ్ చేయొద్దు అని అధికారులు చెప్పడంతో అధికారులే దానికి సీల్ వేసిన తర్వాత కంపెనీ వాళ్ళే ఈ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. ఇలా పంచాయతీలోని సుమారుగా 4-5 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. కానీ వాటిని సరిగా మెయింటైన్ చేయకపోవడం కారణంగా ఇక్కడ వాటర్ అనేది సరిగా ఉండట్లేదు. ఈ వాటర్ కూడా పొల్యూటెడ్ వాటర్ వస్తుంది, అందుకే మేము దీన్ని తాగడానికి కూడా ప్రయత్నించట్లేదు, తాగట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది నిరుపయోగంగా పడి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఒక కంపెనీని ఏర్పాటు చేయడం కారణంగా ఒక పల్లెటూరులో ఇంకో దగ్గర నుంచి తాగడానికి వాటర్ కొనుక్కునేటటువంటి దుస్థితి ఏర్పడింది అని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. కంపెనీ అవసరాలకు కూడా శుద్ధి చేసిన నీటి అవసరం ఉంటుంది. ఇందుకోసం మత్స్యలేశం గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో కొంత స్థలాన్ని తీసుకుని వైశాఖి కంపెనీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచి లారీలతో నీళ్లను కంపెనీకి తరలిస్తున్నారు. అంటే గ్రామంలో కంపెనీ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లు తాగేందుకు పనికిరావని నిర్ధారించినట్లయింది. అంటే కంపెనీ అవసరాల కోసం 4 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెప్పిస్తున్న యాజమాన్యం ప్రజల అవసరాలను గాలికి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైశాఖి బయోమెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కారణంగా భూగర్భ జలాలు పూర్తిగా పొల్యూట్ అయ్యాయని చెప్పడానికి ఇది నిలువెత్తు సాక్ష్యం. ఎందుకంటే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఏ గ్రామంలో అయితే ఉందో ఆ గ్రామం నుంచి ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలానికి సుమారుగా 4 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడి నుంచి ఆ కంపెనీకి కావలసిన ప్యూర్ వాటర్ని ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి కావలసిన ప్యూర్ వాటర్ అనేది లభించడం లేదు. ఎందుకంటే ఆ కంపెనీ కారణంగా కంప్లీట్గా ఆ వాటర్ గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయింది. ఎక్కడ ఆ వాటర్ తీసుకున్నా కానీ ఆ వాటర్ అనేది వాళ్ళకి ప్యూర్గా కావాల్సినటువంటి ప్యూర్ వాటర్ అనేది లభించట్లేదు. అందుకే ఇక్కడ ఒక స్థలాన్ని తీసుకొని ఇక్కడి నుంచి గ్రౌండ్ వాటర్ తీసి ఈ వాటర్ మళ్ళీ ప్యూరిఫై చేసి ఇక్కడి నుంచి ఆ కంపెనీకి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి లారీలు కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి, లారీల ద్వారా వాటర్ తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే మొదట్లో అదే స్థలం ఆ కంపెనీ ఉన్న ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వాటర్ని గ్రౌండ్ వాటర్ని తీసి ఆ వాటర్ని ప్యూరిఫై చేసి వాటర్ని యూజ్ చేసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ పూర్తిగా పొల్యూట్ అయిన కారణంగా గ్రౌండ్ వాటర్ని ప్యూరిఫై చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్యూరిఫై అయ్యేటటువంటి పరిస్థితి లేక ఆ వాటర్ని యూజ్ చేయకుండా ఇక్కడికి వచ్చి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో ఈ స్థలాన్ని తీసుకొని ఇక్కడ వాటర్ని ప్యూరిఫై చేసి మళ్ళీ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు, ఆ గ్రామాల్లో ఉండేటటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ పూర్తిగా పొల్యూట్ అయ్యింది అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఎక్కడి నుంచి పట్టుకెళ్తున్న నీటి ద్వారానే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. రొయ్యల పెంపకానికి కావాల్సినటువంటి ప్యూర్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ని ఎక్కడి నుంచి తరలిస్తున్నారు తప్ప గ్రామస్తులకు కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ మాత్రం తాగడానికి కావచ్చు వాటర్ అయితే మాత్రం వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ గ్రామస్తులతో కూడా మనం మాట్లాడాం, వాటర్ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అవి సరిగా పని చేయకపోవడం కారణంగా మేము ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి దీని దగ్గర నుంచి మేము కొనుక్కుంటున్నామని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ కంపెనీ మూలంగా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఈ చుట్టుపక్కల 4 గ్రామస్తులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున లారీలు వాటర్ అనేది తరలి వెళ్లడం కారణంగా రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి అని చెప్పేసి కూడా గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇది ఒక సజీవ సాక్ష్యంగా మనం చెప్పొచ్చు. కెమెరామెన్ లక్ష్మణ్తో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం.